మహిళా సంఘం పిఓడబ్ల్యూ పెద్దపల్లి జిల్లా 7వ మహాసభ గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో 150 మంది మహిళలతో నిర్వహించడం జరిగిందని, పితృస్వామిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూనే నేడు తమ హక్కుల కోసం, భూమి కోసం, ఈ దేశ విముక్తి కోసం పోరాడవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంఘం పిఓడబ్ల్యూ ఈ సంఘం చేసినటువంటి విజయాల గురించి కొంత ప్రస్తావించారు. సంఘం అంటే ఏదో దోపిడీ పాలక వర్గాల కింద పనిచేస్తున్నటువంటి లాంఛనప్రాయమైనటువంటి సంఘం కాదు. ఇదొక ఉద్యమ కర్తవ్యం కలిగినటువంటి, తన శక్తిని దారబోసి, తన రక్తాన్ని దారబోసి, ఈ ఎర్ర జెండాకు తన రక్తాన్ని అర్పించి, ఎర్ర జెండాని ఎరిపెక్కించి ఈ జెండాను మనకు అందించినటువంటి వీరా నారీమణులు అందించిన ఒక కర్తవ్యం, లక్ష్యం కలిగినటువంటి ఈ జెండా కింద మనం పనిచేస్తూ ఉన్నాం. అందుకు మనం అందరం గర్వపడాలి. ఇవాళ ఆకాశంలో సగభాగమైనటువంటి మహిళల పరిస్థితి ఏమిటి? ఎందుకు మనము మన పైన ఇన్ని దాడులు, ఆకృత్యాలు? ఆడపిల్ల పుట్టడమే పాపమా, శాపమా? ప్రశ్నించడమే ఘోరమా? అసలు మనుగడ లేదా అనే రీతిలో మనము ఎందుకుంటున్నాము? ఎలాంటి సమాజంలో పయనిస్తున్నాం? ఈ పాలకుల యొక్క ప్రభావంలో మనం ఇంకా ఎలా విలవిలలాడుతున్నాం అనేటువంటిది చూడాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. అక్కలారా, గతంలో కనుక చూసుకుంటే గతంకు ఇప్పటికీ చాలా మెరుగైందని పాలకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు, ఉద్యోగాలకు బయటికి వచ్చేవాళ్ళు కాదు, ఇంకా ఇతరత్ర పనుల కోసం పట్టణాలకు వచ్చేవాళ్ళు కాదు, విద్యా బోధన కోసం పట్టణాలకు వచ్చేవాళ్ళు కాదు, ఇంకా బాల్య వివాహాలు తదితర వాటి నుంచి బయటపడటమని చెప్పుకుంటూనే ఈ దోపిడీ పాలక వర్గాలు మన పైన, ఈ ఆకాశంలో సగభాగమైనటువంటి మన పైన దమనకండను కొనసాగిస్తూ ఉన్నాయి. దుర్యోధన, దుశ్శాసన, కీచక పర్వం భారత పాలకుల సాక్షిగా ఇక్కడ కొనసాగుతూ ఉంది. 4 నెలల నుండి ఆమెకు అంటే రక్షణ లేకుండా పోయింది. అంటే అమ్మ పక్కన పండుకున్నా కూడా ఆమెకు రక్షణ లేదు, తల్లి కూడా కాపాడలేకపోతుంది. అంటే మన వ్యవస్థ ఏమైపోతుంది అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అమ్మ పక్కలో నిద్రిస్తున్నటువంటి పసిపిల్లలను కూడా ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి హత్యలు చేస్తున్నారు. ఇక్కడ అక్కడ ఒక కాడని కాదు, రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. మరి వీటన్నిటికి మూలం అశ్లీలమైనటువంటి సంస్కృతి, అశ్లీల వెబ్సైట్లు, ఈ మద్యము, డ్రగ్స్, గంజాయి, వీటన్నిటికీ మూలం. వీటిని అరికట్టలేకపోతుంది ప్రభుత్వాలు. ముఖ్యంగా మద్యం ఎక్కడ విచ్చలవిడిగా బ్రాందీ షాపులు ఇవి ఉంటున్నాయి, కానీ కనీసమైనటువంటి మంచినీళ్ళు దొరకట్లేదు. మరి మద్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అంతేకాకుండా మరి మహిళల కోసం చేసినటువంటి చట్టాలు, అభయ, నిర్భయ లాంటి ఎన్నో చట్టాలు ఉన్నాయి, కానీ అవి అమలు కావడం లేదు. అవి అమలు కాక నేరస్తులు తప్పించుకొని తిరుగుతున్నారు. మరి ఇట్లాంటి వ్యవస్థ ఇవాళ కొనసాగుతుంది. అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మతోన్మాద ప్రభుత్వం మహిళలకు చేసింది ఏమీ లేదు. ఇంకా మహిళల్ని మతం మత్తులో ఇవాళ రామ జన్మభూమి, అయోధ్య రామాలయం పేరట ఇంటింటికి అక్షంతలు పంపించి మహిళల్ని ఇంకా మత్తులో. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు డి బుచ్చమ్మ, ఈ మంగ, ఎస్ రజిత, కె అమృత, సరోజన, శారద, కె స్వప్న, సత్యమ్మ, స్వర్ణలత, ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు.